మ్యారినేషన్ లేకుండా కూడా చికెన్ ఎంత బాగుంటుందా అనేలాగా మీకు ఒక రెసిపీ చూపిస్తా పదండి. హాయ్ అందరికి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ చూసేద్దామా ఈరోజు. రండి. ఫస్ట్ అయితే మీకు కావాల్సింది చికెన్. ఇందులో లివర్ కూడా ఉంది. 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ వెజ్జీస్ అన్ని కట్ చేశాను. ఆనియన్, కరివేపాకు, టొమాటోస్, చిల్లీస్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత సాల్ట్, గరం మసాలా, టర్మరిక్, తాలింపు అండ్ కారం. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి, ఇంకా వితౌట్ ఎనీ డిలే. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వాడచ్చు. నేనైతే గీ వేసుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చినంత వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్ వేసేస్తున్నా. ఆయిల్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నా. నెక్స్ట్ కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు తిప్పేసుకుందాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసి ఒక నిమిషం. నెక్స్ట్ టొమాటోస్, నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టండి. ఒకసారి తీసి చూసుకున్నాం ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఉడకాలి. ఈ చికెన్ మ్యారినేట్ చేయలేదు ఏంటి అలా అనుకోవద్దు. మ్యారినేట్ చేయకపోయినా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలాగో ట్రై చేసి చూడండి. ఇంకా మీకు కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్యాంగీగా, స్పైసీగా అలాగా. మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి వేసేసుకుంటున్నా, కొంచెం పెప్పర్ చికెన్ లాగా. ఇంకా స్టవ్ ఆపేసుకుని అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈ షర్మిని ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.